राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम రైతే నాగరాజు అనంతపూర్ నుంచి నాగరాజు గారు రైతే రాజు నాగరాజు గారు ఆయన నినాదం ఆదర్శ రైతు కాదు ఆదర్శ రైతుల్ని తయారు చేస్తున్నారు మన నాగరాజు గారు. రైతులంటే ప్రేమ, ప్రతిరోజు వారి కోసం పాటుపడుతూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందిస్తూ అందరికీ దాని విశిష్టతను తెలియజేస్తూ నలుమూలల ఎక్కడ కార్యక్రమం జరిగినా అక్కడ ముందుండి నడిపిస్తూ ఉంటారు. మన అందరికీ ఆదర్శం. మీరు రావడం మాకే గర్వకారణం. డాక్టర్ చల్లా నాగేశ్వరరావు గారు. చెల్లయ్య గారు నాలాగే కార్పొరేట్ ఉద్యోగం అయినా కూడా ప్రకృతి వ్యవసాయం అంటే ఎంత ఇష్టం అంటే, ప్రకృతి అంటే ఇష్టం, భూమాత అంటే ఎంత ఇష్టం. ఖమ్మంలో వ్యవసాయ భూమి పెట్టుకొని ఉద్యోగం ఇక్కడ పెట్టుకొని ప్రతి వారం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆయన వ్యవసాయాన్ని నిలబెట్టడానికి గొప్ప వ్యక్తి. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. పొర్నాయస్ మురళి గారు అవని పొర్నాయస్ మురళి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బెస్ట్ ఫార్మర్ అవార్డు హోస్ట్ పొర్నాయస్ మురళి. మురళి గారిని చూస్తే చాలా మహామూలు వ్యక్తికి లాగా ఉంటారు. రవి చాలా అదృష్టవంతుడు నువ్వు. మురళి గారు రాగానే నాగరాజ్ గారు మురళి గారు ముందు నుంచే ప్లాన్ చేసుకొని వచ్చారు. ఈ ప్రాంగణాన్ని పవిత్రం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మన గోమయ పంచకంతో ఈ ప్రాంగణాన్ని పవిత్రమే చేయకుండా మన గోమయ సాంబ్రాన్ని దుబ్బట్టితో ఈ ప్రాంగణంలో వెలిగించి మీ అందరికీ ఒక సుగంధాన్ని అందించారు వారు. ధన్యవాదాలు మురళి గారు. సో మహేశ్వర్ సిలార్ గారు మొట్టమొదటిసారిగా అంటే ఇట్లా మొట్టమొదటిసారి కనిపించిన వేదిక మీద ఒక వర్క్ లో ఫుల్ బిజీ అయిపోయాడు. మళ్ళీ సార్ రిజల్ట్ తీసుకొని వస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. సునంద రవికుమార్ గారు. మనం ఇక్కడ కార్యక్రమం చేయడం గొప్ప కాదు. మురళి గారు చిత్తూరులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రైతుల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎందుకు? మనందరి కోసం, మన ఆరోగ్యం కోసం. కరతాళ ధ్వనులు లాంటి గొప్ప వ్యక్తులు మనతో ఉండడం. సునంద అంటే అసలు మహిళలు వ్యవసాయంలో ఉండడమే తక్కువ. అంటే బయటికి రావడం. మహిళలు వ్యవసాయం చాలా చేస్తారు. నిజం చెప్పాలంటే రైతు అనగానే మనకు మగవారే గుర్తొస్తారు, కానీ మహిళలు పడే కష్టం వ్యవసాయంలో చాలా ఎక్కువ. అలాంటి అరుదైన మహిళల్లో ఆదర్శ రైతు సునంద షాద్నగర్లో ఒక పెద్ద వ్యవసాయ భూమిని తీసుకొని దాంట్లో ఎన్నో రకాల పంటల్ని వేయడమే కాకుండా వేల లక్షల మంది రైతులకు తన జ్ఞానాన్ని పంచుతున్నారు. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తన సోషల్ మీడియాని పూర్తిగా వినోదానికి కాకుండా జ్ఞానం పంచడానికి ఉపయోగిస్తున్నారు. సునందకి మనము ఇంతకు ముందు కూడా నారీ శక్తి పురస్కార్ అవార్డు ఇచ్చాము. ఈరోజు కూడా సునంద ఒకటే కాదు, మన రవి కూడా ముఖ్యమే. ఎంతైతే సునంద పనిచేస్తుందో రవి కూడా తనకు సహకరిస్తూ ఉంటారు. సునంద రవిలకు ఈ చిరు కానుక, చిరు సత్కారం. అపర్ణ పట్ల గారు ఒకసారి వేదికపైకి రావాల్సి. అపర్ణ గారు పెద్ద రైతు, అందరిలో కల్లా పెద్ద. అమ్మగారు కూడా వచ్చారా? సిటీలో ఒక పెద్ద ఇల్లున్నా కూడా వికారాబాద్ లో ఉంటారు అపర్ణ గారు తన కుటుంబంతో. ఎప్పుడు వ్యవసాయ భూమిలోనే నిమగ్నమై ఉంటారు. 100 ఎకరాల మాగాని రాణి అపర్ణ గారు. అయితే దీని గురించి ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు కదా, ఆవిడ నిజమైన
వైదిక వ్యవసాయం చేస్తున్నారు. వైదిక వ్యవసాయం ఇంకా ఉత్కృష్టమైనది. అంటే జీవరాశుల్ని ఏ రకంగా కూడా మనం ప్రకృతి వ్యవసాయంలోనైనా సరే వాటిని పారద్రోలడానికి కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం. కానీ అపర్ణ గారు అవి కూడా వాడకుండా వ్యవసాయం చేస్తారు. అంత గొప్ప వ్యక్తి. వైదిక వ్యవసాయం చేయడం అనేది ఆషామాషి కాదు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంత పోగొట్టుకున్నా కూడా అందులో సంపాదన వెతుక్కుంటున్నారు అపర్ణ గారు. ధన్యుడు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, వారికి కూడా కృతజ్ఞతలు. అమ్మ కవిత గారు ఒకసారి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. కవిత, మనము చాలా అదృష్టవంతులం. ఈరోజు ఎంతమంది మహిళా రైతుల్ని మనం కలుసుకోవడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళు అన్ని పనులు వదులుకొని రావడం. నాగరాజు గారు అనంతపూర్ నుంచి వచ్చారు, మురళి గారు చిత్తూరు నుంచి వచ్చారు. వ్యవసాయ భూముల్ని కుటుంబాల్ని పక్కన పెట్టి ఈ ఆదివారం రోజు మనందరితో గడపడానికి రైతులు రావడం అనేది చిన్న విషయం కాదు. కవిత గారు ఎన్నో రకాల దేశీ పసుపు విత్తనాల్ని కాపాడుతున్నారు. అందులో క్యాన్సర్ని పారద్రోలే పసుపుని కూడా ఆవిర మనకు రక్షించి మనందరికీ అందించాలని చూస్తున్నారు. భాగ్యనగరంలో ఉండి ఇలాంటి విషయాల్లో పనిచేయడం అనేది చిన్న విషయం కాదు. సో మనం అంతా కరతాల ధ్వనులతో వాళ్ళందరినీ ఆదరించాలి. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో అమ్మ ఉమా గారు ఉన్నారు. అమ్మ అని పిలుస్తాను. నా అదృష్టం ఏంటంటే ప్రకృతి రైతులతో పనిచేయడం వల్ల కుటుంబం పెరిగింది. నాకు ఎంతోమంది ఆత్మీయులు అయ్యారు, అందులో అమ్మ ఒకరు. అమ్మ స్వచ్ఛమైన పసుపుని మనందరి కోసం అందిస్తున్నారు. ఎలాంటి పొలం అంటే వారి ఊర్లో ఎక్కడ చూసినా కోతులు. ఆ కోతుల బిడద నుంచి వారి పంటని కాపాడుతూ మనందరి కోసం ఆ పసుపుని రక్షించి మనందరికి ఇస్తున్నారు. పసుపు ఎంత మంచిదో మనందరికీ తెలుసు. మన ప్రతి పండుగలోనే కాదు, ప్రతిరోజు మనం వాడతాం. ఇప్పుడు విదేశాల్లో పసుపుకి ఎంత డిమాండ్ ఉందంటే ఒక రోజు వస్తుంది పసుపు కోసం మనం అంతా వెతకాలి, ఎదురు చూడాలి, ఎప్పుడు మనకు స్వచ్ఛమైన పసుపు దొరుకుతుందా అని. నాణ్యమైన పసుపు వాడకపోతే మన పూజ కూడా మిగిలిపోతుంది. పూజల్లో పసుపు కుంకుమ అనేటివి చాలా ప్రామాణికం. వాటిని విషతుల్యమైన వస్తువులతో తయారు చేస్తున్నారు. వాటిని వాడకుండా ఉమా గారి లాగా ఎవరైతే ప్రకృతి రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలని మనసారా కోరుతున్నాం మిమ్మల్ని. తప్పకుండా మేడం, మేమందరం కూడా ప్రకృతి రైతులకు తప్పకుండా మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. ఇక చెప్పాను, రైతులకే కాదు మా అందరికీ అక్క ఆలోచనలో కానీ అన్నిట్లలో కానీ సూర్యకళ మేడం గారు, ప్రకృతి రైతులందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నానండి. కొంచెం త్వరగా ఒక్కొక్కరు విశిష్ట వ్యక్తులు ఈ రోజు మన ద్వారా అవార్డు అందుకుంటున్నారేమో కానీ చిరుకానుక మన రైతుల తరపున రైతులందరూ ఉన్నారు కాబట్టి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ టు ఫెలిసిటేట్ లేడీ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ లేడీ ఆఫ్ ఆల్ ఆఫ్ us సూర్యకళ మేడం గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. మీరు ఏది ఇచ్చినా అది బంగారమే నా దృష్టిలో. అందరికీ ప్రకృతి ఆశీస్సులు. ఈరోజు రవి గారి జన్మదినం సందర్భంగా గౌరీ గారికి శ్రీ ఇద్దరికి మేము ఇప్పటి నుంచే కాదు ఇప్పటి నుంచి మిమ్మల్ని కోరిక అడుగుతున్నాం. రైతుల కోసం హైదరాబాద్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇక్కడ వచ్చిన చిన్నారులందరినీ ఆ రోజు ఆహ్వానించాలని కోరుతున్నాం. మీ తరఫున మీరు ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఎంత విజయవంతం చేశారో ఆ చిన్నారులందరినీ ఇక్కడికి వచ్చిన అందరినీ టోటల్గా రాజకీయంగా ఆధ్యాత్మికంగా రైతులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇదే హైదరాబాద్లో భాగ్యనగరంలో ఆ రోజు మీరే కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా ఇచ్చింది. చిన్నారుల్ని అందరినీ చేయాలి. ఈరోజు మా కాయగూరులో ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందంటే రైతు చేతిలో ఉంది. ఆ రైతు చేతిలో ఒక గోమాత లేకపోవడం వల్ల ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అప్పులు చేస్తున్నాడు. ఆ ఆహారం తిని మనం నొప్పులతో ఆసుపత్రి పాలవుతున్నాం. ఆ ప్రకృతి వైపరీత్యాలు కూడా విపరీతంగా విపత్తులు వస్తున్నాయి. అందరికీ నొప్పులు ఉన్నాయి. ఎవరైనా మాత్రం మింగిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో?
చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇంకా ట్యాబ్లెట్ వేసుకోకుండా ఆసుపత్రికి పోకుండా ఉన్న వాళ్ళు చూడండి. కాబట్టి ఈరోజు రవి గౌరీశ్రీ గారికి, మరి సూర్యకళ గారికి, పల్లె సృజన అన్న గారికి, మరి ఇక్కడ మా మిత్రుడు చాలా హుషారుగా విజయ్ గారికి, మరి మన ఛానల్ అన్నగారికి, ఇక్కడ వచ్చిన మొత్తం అందరికీ పేరు పేరున మీ ఆరోగ్యం మా చేతిలో ఉంది, ఆసుపత్రిలో లేదు. మా దగ్గర ఉంటే మీ దగ్గర చిరునవ్వులు సిరులు మీ ఇంట్లో ఉంటాయి. వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఎవరైనా రైతులున్నా లేదా రైతులు పండించిన ఆహారం తినాలన్నా నా నెంబర్ ఇస్తాను. ఒకసారి మీరు హాయ్ అంటే మీ ఇంట్లో హాయిగా ఉంటారు. 100% నేను ఇచ్చాను. ఈరోజు మీరే చెప్పాలి ఆహారం ఎంత రుచిగా ఉంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది. ఎందుకు ఆరోగ్యం అనే పదంలో 6 యోగ్యంగా ఉండాలి. పంచభూతాలు 5, ఒకే ఒక గోమాత. ఏం సార్? పంచభూతాలు 5, ఒక గోమాత కలిసి ఎన్ని అయితే 6. ఈ 6 యోగ్యమే ఆరోగ్యం, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి అలాంటి గోమాతను చంపడం, అమ్మడం రైతు తప్పు. కాబట్టి ఆయన మొదట ఆత్మహత్య చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన తర్వాత మనం ఆసుపత్రికి వెళ్ళిపోతున్నాం. ఇదేనా మన జీవితం? ఇదేనా మన జీవనం? దయచేసి నా నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. సెల్లులో హాయ్ అంటే మీరు హాయిగా ఉంటారు. 9182671819. ప్రతిరోజు మీ ఇంట్లో ఉంటాను. మీ ఆరోగ్యం కాపాడేది మా ఆహారమే. థ్యాంక్ యూ సార్. సో రవికి ఒక చిరు కానుక, గోమాత ఆశీర్వాదం. ఈరోజు చాలా అదృష్టవంతుడు రవి. ఎందుకంటే గోమయ పంచకంతో అలికిన ఈ ప్రాంగణమే కాకుండా, సాంబ్రాంతితో కాకుండా మన ప్రకృతి రైతుల కానుకలు ఆగట్లేదు, తగ్గట్లేదు. ఇలా నాకు స్వచ్ఛమైన కూరగాయలు, ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు వారి ఇంటికి వెళ్తున్నాయి. పోయినసారి వచ్చిన రైతు కూడా గౌరీతో మంచి కమ్యూనికేషన్ పెట్టుకొని మ్యాంగోస్ కూడా పంపిస్తున్నారు ప్రతి సంవత్సరం. సో ప్రేమ అనేది, అనురాగం అనేది ప్రకృతిలో ఉంటుంది, గోవులో ఉంటుంది, మన రైతుల్లో ఉంటుంది. వాళ్ళని హక్కును చేర్చుకోండి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులని గౌరవించండి. సూర్యకళ మేడం, మీరు మాకు ఒక బ్యాక్ బోన్ లాంటి వారు. సూర్యకళ మేడం మీరు మాకు బ్యాక్ బోన్ లాంటి వారు. ఇంతమందిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి నిజాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ, గొప్ప గొప్ప రైతులందరికీ పరిచయం చేసిన మీ అందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ కొంచెం స్పేస్ తీసుకోండి. గ్రాస్ రూట్స్ లెవెల్స్లో, విలేజెస్లో జరుగుతున్న ఏవైతే సృజనాత్మకత ఉందో దాన్ని బయటికి తీయడం, వాళ్ళల్లో ఉన్న ఆ ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేయడం మన బ్రిగేడియర్ సార్ చేస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్, సమాజం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి బ్రిగేడియర్గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన పల్లె సృజనని తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రాలో నడుపుతూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. మీరు మల్లేశం సినిమా చూసి ఉంటే అందులో మల్లేశం గారికి ఏదైతే మనకు ప్రభుత్వ ఆదరణ దొరికిందో, అలాంటి కొంతమంది వ్యక్తుల్ని, మల్లేశం గారినే కాకుండా ఎంతో మంది వ్యక్తుల్ని తయారు చేసిన ఘనత, మన బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రేరణ, వాళ్ళకి ప్రోత్సాహం అందించిన ఘనత, మనందరికీ పరిచయం చేసిన ఘనత మన బ్రిగేడియర్ సార్ది. నిజంగా చెప్పాలంటే ఒక ఆణిముత్యం. మనలో ఈరోజు ఒకరై ఈరోజు మొత్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్. ఇతర కళలు ఆనందం చూడాలని, సమాజంలో ఎన్నో కళలు ప్రోత్సహించాలని, రైతులని స్టేజ్ మీద తీసుకొచ్చి అందరి మధ్య వాళ్ళని గౌరవించాలని, వాళ్ళ విశిష్టత గుర్తించాలన్న తపనతో రవి చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం మర్చిపోలేం. చాలా బాగుంది. సో అంతేకాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని రకాల వయసుల వాళ్ళని కూడా ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి 3 గంటలు అందరినీ ఆనందింపజేసి
తాను బ్రహ్మాండంగా ఆనందపడి ఇంత మంచి కార్యక్రమం చేసిన రవికి ఆయన భార్యకి భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.